యోసేపు దినాల్లో యోసేపును చేశారు అది. ఇంకా నువ్వు ఇక బతికినటువంటి వ్యక్తి ఇప్పుడు చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోయిన వ్యక్తిని లోపల పెడతారు గుంతలో, కానీ బతికిన వ్యక్తిని లోపల పెడుతుంటున్నారు. యోసేపు దగ్గర సాతాను అనుకున్నాడు, యోసేపు నష్టం భయంకరంగా ఉండాలి, కానీ అక్కడ నుంచి దేవుడు లేపాడండి. అక్కడి నుంచి దేవుడు లేపాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇఫ్ యు ఆర్ గోయింగ్ త్రూ ద లాస్, ఒక నష్టం గుండా వెళుతుండగా నజరేయుడైన యేసయ్య నీతో మాట్లాడుతున్న మాట, ఆ నష్టము దగ్గర నా దేవుడు కొత్త ప్రారంభాన్ని ఇచ్చునుగాక, కొత్త ప్రారంభాన్ని ఇచ్చునుగాక. యోసేపుని ఎట్లా ప్రారంభించాడు తెలుసా? గుంతలోంచి బయటికి తీసుకొని వచ్చినప్పుడు అందరూ అనుకున్నారు ఇంకేమో బాగుపడతాడు వీడు. యోసేపు అనేటువంటి ఈ బాలుడు బానిసగా అమ్మబడ్డాడు. ఇక బానిస బతుకు భయంకరమైన బతుకు. కానీ అక్కడ నుంచి దేవుడు తన కార్యాలు జరిగించి లాస్ట్కు ఏ అన్నలైతే గుంటలో పడేసి అతని చాప్టర్ను క్లోజ్ చేసి ఒక నష్టంగా ముగించాలనుకున్నారో వాళ్ళ అన్నలతో ఒక మాట అంటాడు. చూడండి, ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం. మీరు నాకు కీడు చేయనుద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు, అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. నా జీవితంలో చెప్పాలి, నా జీవితంలో జరిగిన ప్రతి నష్టాన్ని అనేకులు దీవించబడినట్లుగా ఆశీర్వదించబోతున్నాడు. యేసు ప్రభు నామమందు ఈ మాట నెరవేరునుగాక. దేవుని బిడ్డలారా, యోసేపు అంటున్నాడు, మీరు నా చాప్టర్ క్లోజ్ చేయాలి, నష్టమైపోయినటువంటి వ్యక్తిగా నేను సమాధి చేయబడాలనుకున్నారు కదా, అక్కడ నుంచి అనేక బహుప్రజలు బ్రతికించబడినట్లుగా, అంటే ఒక జాతి బ్రతుకున్నట్లుగా యోసేపును దేవుడు వాడుకున్నాడండి. యోసేపు జీవితాన్ని ముగింపు పలికారు అన్నలు. సాతాను అన్నల ద్వారా ప్రవేశించాడు, ముగింపు పలకాలను చూశాడు. అతల్య ద్వారా ఈ రాజకుమారులందరినీ చంపి యేసు ప్రభు యొక్క ప్రణాళికకు, దైవ ప్రణాళికకు వ్యతిరేకంగా ప్లాన్ చేశాడు సాతాను. దేవుడు గండి కొట్టడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మానవ దృష్టిలో మన పరిస్థితులు ఏ రకంగా ఉంటాయంటే ముగింపుగా కనపడవచ్చు. ఇంకేముంది, అంత అయిపోయింది, ఇంకేముంది, ఇంకా వీళ్ళకి ఇంకా ఏం లేదు, అయిపోయింది. దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు కొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. దేవునికి ఉన్న స్వభావం ఏంటి తెలుసా? శూన్యం ఉందా, అక్కడ పని చేస్తానంటాడు. అందుకే ఆదికాండంలోకి వచ్చాడు, పేతురు దగ్గరకు వచ్చాడు. పేతురు, నీ దగ్గర ఖాళీతోనుందా? అయితే అక్కడ పని చేస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయంలో రాత్రంతా చేపలు పట్టినా ఏం దొరకలేదా? ఎక్స్పీరియన్స్డ్ ఫిషర్మెన్స్, అలాగైతే ఏమీ లేదా? అక్కడ నేను పని చేస్తా. లోకమంతా ఏం చేస్తా తెలుసా? అన్నీ బాగున్నప్పుడు నీ దగ్గర ఉంటుంది, నీ దగ్గర ఏమి లేదా అందరూ నీకు దూరం అవుతారు, అందరూ నీ గురించి ఏదేదో మాట్లాడతారు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో మానవ దృష్టిలో ముగింపుగా కనబడుతుండవచ్చు, బట్ నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్, నాట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. నష్టమున్న చోట దేవుడు క్రొత్త ప్రారంభాన్ని ఇచ్చే దేవుడు. అతల్య తన బిడ్డ చనిపోయినప్పుడు అనేకులను చంపింది, అందులో సాతాను ప్రణాళిక ఉంది, కానీ దేవుడు దాన్ని మార్చేశాడు. యోబు దగ్గర సాతాను అనుకున్నాడు, మొత్తము యోబు జీవితము సర్వనాశనం చేస్తా నేను అనుకున్నాడు. ఎస్, అదే రకంగా పనిచేశాడా అనిపిస్తుంది. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనంలో రెండింతల ఆశీర్వాదాలు యోబు పొందుకున్నాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒక నష్టాన్ని దేవుడు విడుదల జరిగించి ఒక నూతన ప్రారంభము, ఆశీర్వాదం ఇచ్చునుగాక. ఆమేన్. ప్రతి నష్టము ఈ రోజు నుంచి మన జీవితాల్లో నూతనమైన ప్రారంభముగా మార్చబడి అనేక ప్రజల క్షేమము నిమిత్తమై దేవుడు ఆశీర్వదించునుగాక. అతల్య అనుకునింది, నా బిడ్డ చచ్చిపోయాడా, అందరి రాజకుమారులను అందరినీ చంపేస్తా, రాజ సంస్థానంలో ఉన్నటువంటి ఎవ్వరు కూడా ఉండడానికి లేదు, మొత్తాన్ని చంపేస్తా. అప్పుడు ఒక దాది, ఒక లేడీ అండి, ఒక చిన్న ఉద్యోగస్తురాలు యోవాషును కాపాడింది. దేవుని బిడ్డలారా, రాజకుమారులందరినీ చంపేసింది. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. సాతాను ఎప్పటికీ అర్లీగా అటాక్ ప్రారంభిస్తాడు. చిన్న బిడ్డలు కదా, వీళ్ళకి పాపం పుణ్యం తెలియదు కదా, వీళ్ళని వదిలేద్దాం, వీళ్ళని వదిలే పెద్ద అయిన తర్వాత చూసుకుందాం. సాతాను ఎప్పటికీ ఆలస్యాన్ని ఒప్పుకోడు, వెంటనే
వెంటనే ఈ చిన్న బిడ్డను కూడా వదలకుండా వెతకడం ప్రారంభించిందేమో ఆ తల్లి. ఎక్కడున్నాడు, ఇంకొకటి ఉండాలి కదా, ఎక్కడున్నాడు, వెతకడం ప్రారంభించిందేమో. ఎనిమీ అటాక్ విల్ ఆల్వేస్ బి వెరీ ఫాస్ట్, వెరీ ఎర్లీ. అందుకోసమే ప్రతిరోజు ఉదయ ప్రారంభం దేవునితో ఉండాలి. ఎందుకు ఉదయాన్నే 5 గంటలకు ప్రార్థన? ఎందుకు? ఇట్స్ నాట్ ఎవ్వరు చేయలేదు, మనం చేస్తున్నాం, ఎవరికి లేని తలంపు మనకు వచ్చింది అని గొప్పలు చెప్పుకోవడానికి కాదు. సాతాను దిన ప్రారంభము నుంచి అటాక్ ప్రారంభిస్తాడు. అటాక్ అనేటువంటిది సాతాను చేయడం ప్రారంభిస్తాడు. అందుకే రోజు ప్రారంభమైన, నెల ప్రారంభమైన, సంవత్సర ప్రారంభమైన ప్రభువుతో ఉండాలి, ప్రభువుతో ఉండాలి. ఎందుకు? సాతాను అలా డిజైన్ చేస్తాడు, అలా సిద్ధపడతాడండి. మనము రోజులోనికి వచ్చిన తర్వాత, మధ్యాహ్నం అయిన తర్వాత, సాయంత్రం అయిన తర్వాత అప్పుడు కాదు, సాతాను ఎప్పటికీ అర్లీగానే అటాక్ చేస్తాడు. ఇందాక ఆ మాట అన్నాను కదా, ఆదాము అవ్వలు కొత్తగా భూలోకంలో ఉన్నారండి, వాళ్ళని వదిలేయచ్చుగా, వదిలే. ఇద్దరే, ఇంకెవ్వరు లేరు, వదలడు. సేటన్ అటాక్స్ విల్ ఆల్వేస్ బి వెరీ వెరీ ఎర్లీ. ఇది అర్థం కావడానికి ఒక మాట చెప్తాను నేను. దేవుని బిడ్డలారా, నా దగ్గర ఎలక్ట్రిక్ 2 వీలర్ ఉంది. అది దేవుని బిడ్డలైన మీలో చాలామంది దాన్ని నాకు గిఫ్ట్గా ఇచ్చారు. సో ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అది వర్షంలో పనిచేస్తుంది, కింద పడినా పనిచేస్తుంది, ఏదైనా పనిచేస్తుంది. నేను ఎప్పుడు వెహికల్ వచ్చినా కూడా ప్రార్థన చేస్తా, ప్రభా ఇది సూపర్గా పనిచేయాలి. నేను ఎప్పుడు అదే ప్రార్థన చేస్తా. సో నాకు ఆ వెహికల్ వచ్చిన తర్వాత ఐ బిగాన్ టు ప్రే. ఒకరోజు ఏమైందంటే, నేను బిడ్డలను స్కూల్కి తీసుకొని వెళ్తుండగా శబ్దం వచ్చిందండి, బండిలో శబ్దం, టకటకా శబ్దం వచ్చింది. ఆ శబ్దమే కదా అనుకున్నా. చూస్తే అలా ఫ్రంట్ ఉండే మడ్ గార్డ్ దగ్గర శబ్దం వచ్చింది. అలా చూస్తే ఏదో నట్టు లూజ్ అయింది. ఓకే చేద్దాంలే అనుకున్నా. మరుసటి రోజు మళ్ళీ శబ్దం వచ్చింది, మళ్ళీ చేద్దాంలే అనుకున్నా. వారం అయిపోయింది, నెల అయిపోయింది, కొంచెం శబ్దం ఎక్కువ అవుతుంది. హారన్ కొట్టకపోయినా ప్రజలు పక్కకు పోయేంత శబ్దం వస్తుంది, అంటే గలగలా శబ్దం వస్తుంది. అయినా బండి పోతుంది కదా, చేద్దాంలే. ఇంకా లాస్ట్కి ఏమైపోయిందంటే, అది టైర్కి రాసుకునేంత సీన్ వచ్చేసింది. అంటే పూర్తిగా ఊడిపోయి టైర్కి రాసుకున్నంత సీన్ వచ్చింది. సరే అని అప్పుడు ఇంకా బండి కావాలిగా, అందుకని మెకానిక్ దగ్గర తీసుకెళ్ళా. మెకానిక్ దాన్ని చూసిన తర్వాత నా సైడ్ చూశాడు. ఏం సార్ ఇప్పుడు వచ్చినారే అన్నాడు. అంటే ప్రాబ్లం ఉంది అయ్యా అంటే, ఫస్ట్ నట్టు లూజ్ అయింటుంది కదా సార్ అన్నాడు. అవును అన్న. అప్పుడు వచ్చింటే ఫ్రీగా అయిపోయేది సార్. ఇప్పుడు ఎంత అని అడిగిన. 3000 రూపాయలు. అప్పుడు వచ్చింటే మేమే ఫ్రీగా నట్టేసి ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ పార్ట్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఇది ప్లాస్టిక్, వెల్డింగ్ చేయడానికి కాదు, కొత్తది వేసుకోవాల్సిందే మీరు. కొత్తదా ఎంత? 3000. అర్లీగానే డెసిషన్ తీసుకునింటే, ముందుగానే ఒక నిర్ణయం తీసుకునింటే ఫ్రీగా అయిపోయేది. కానీ లేట్ చేసినందుకు 3000 రూపాయలు. దేవుని బిడ్డలారా, అందుకే సాతాను ఎప్పటికీ అర్లీగా అటాక్ చేస్తాడు. డోంట్ బి నెగ్లెక్ట్ వెన్ యూ లుక్ ఎట్ ద అటాక్ ఆఫ్ ద డెవిల్. సాతాను దాడిని చూచినప్పుడు ఏమవుతుందిలే అనేటువంటిది, ఏం జరుగుతుందిలే, ఇది మామూలే కదా, అందరిలో ఉంటుంది కదా, అందరూ చేసేదే కదా, అందరి కుటుంబాల్లో ఉండేది కదా అని డోంట్ కాంప్రమైజ్ ఇఫ్ యు గివ్ ఛాన్స్ ఫర్ ద డెవిల్. అందుకే యోవాషు అనేటువంటి వాడు చిన్న బిడ్డగా ఉండగా, అంటే అప్పటికి నెలల బిడ్డ, 1 సంవత్సరం బిడ్డ, ఆ బిడ్డను కూడా చంపాలని చూశాడు. మోషేను ఆ యొక్క బిడ్డగా ఉన్నప్పుడే, నెలల బిడ్డగా ఉన్నప్పుడే చంపాలని చూశాడు. యేసు ప్రభు నెలల బిడ్డగా ఉన్నప్పుడే ఫరో కత్తి జులిపించాడు. సాతాను ఎప్పటికీ చాలా అర్లీగా ప్రారంభిస్తాడు. మనమే చాలా లేట్ అవుతాం. తెలుసుకునే లోపల దర్ ఈస్ గోయింగ్ టు బి ఎ కొలాసల్ డ్యామేజ్. దేవుని బిడ్డలారా, చాలా రోజుల కిందట నేను ఒకటి స్టేట్మెంట్ చదివాను, చాలా నచ్చిందండి నాకు. విత్తనాన్ని ఎంత త్వరగా విత్తితే నువ్వు ఒక అడవిని తయారు చేయొచ్చు. నాకు అర్థం కాలేదు ఫస్ట్, విత్తనాన్ని విత్తితే అడవి ఎట్లా వస్తుంది? అడవిలో నుంచి విత్తనాలు వస్తాయంటే బాగుంటుంది. విత్తనాన్ని కరెక్ట్గా విత్తితే అడవి వస్తుంది. అంటే ఒక సరి అయిన స్థలంలో ఒక విత్తనాన్ని విత్తినావంటే ఆ విత్తనంలోంచి ఒక చెట్టు వస్తుంది, ఆ చెట్టులోంచి పండ్లు వస్తాయి, ఆ పండ్లలోంచి వేల కొలది విత్తనాలు వస్తాయి. ఆ విత్తనాలు మళ్ళీ విత్తావనుకో ఇక ఏమవుతుంది? ఒక్క విత్తనమే, కానీ అడవి రెడీ అయిపోతుంది. దేవుని బిడ్డలారా, అందుకే సాతాను అనుకుంటాడు, అమ్మో యోవాషును కూడా మిగలకూడదు, యోవాషు ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఉంది, యోవాషును కూడా చంపాలి, చిన్న బిడ్డ అయినా సరే లేపేద్దాం. భయంకరమైన పరిస్థితులు లోకంలో ఉండగా
ఎంత త్వరగా మేలుకొని మనం ప్రార్థన చేయాలో అంత త్వరగా మేలుకొని ప్రార్థన చేయడం మన వంతు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వద్దాం, ఏ రకంగా దేవుడు ఈ చిన్న బిడ్డను కాపాడాడు. చూడండి 3వ వచనం చదువుదాం. అతల్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. అత్తల్య ఏం చేసింది? ఇంట్లో కూర్చొని ఏదో రొట్టె చేసుకునేటువంటి హోమ్ మేకర్ కాదు, వంట చేసుకునేటువంటి ఒక ఇల్లాలు కాదు. బైబిల్ అత్తల్య దేశమును ఏలుచుండగా, ఈ స్త్రీ దేశాన్ని ఏలుతుండగా బైబిల్లో వ్రాయబడింది 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దాదితో కూడా దాచబడి ఉండెను. దట్ ఈస్ అ రాంగ్ ప్లేస్, బట్ స్టిల్ గాడ్ కెన్ యూజ్ దాట్. దేవుని బిడ్డలారా, అత్తల్య దేశాన్ని ఏలుతుండగా ఈ చిన్న బిడ్డ బ్రతకూడదు, దేశాన్నే ఏలుతుంది, దేశంలో ఉండే వ్యవస్థనే కంట్రోల్ చేస్తుంది. ఈమె చంపితే ఎవరు ధర్నా చేయలే, ఈమె చిన్న బిడ్డలను చంపితే ఎవరు బయటకు వచ్చి ఆమె పైన తిరుగుబాటు చేయలే. ఎందుకంటే సచ్ ఎ పవర్ఫుల్ లేడీ ఆమె. అంత శక్తి కలిగినటువంటి స్త్రీ, అంత శక్తి కలిగిన స్త్రీ పనిచేస్తూ ఉండగా బైబిల్లో వ్రాయబడింది 6 సంవత్సరములు ఈ చిన్న బిడ్డ దాది దేవాలయంలో దాచబడ్డారు. దేవాలయం, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద ఆల్మైటీ గాడ్. హల్లెలూయా. మన దేవుని యొక్క శక్తి ఎలాంటిది తెలుసా అండి? ఆమెకు అధికారం ఉంది. ఆమె యొక్క సీక్రెట్ ఏజెన్సీ ద్వారా, లేకపోతే ఇన్ఫార్మర్స్ ద్వారా, తనకున్నటువంటి గూఢాచార వ్యవస్థ ద్వారా ఈ బిడ్డ ఎక్కడుందో కనుక్కోవడం అంత సులువైనటువంటిదే. కానీ ఎందుకు తెలుసా? ఇక్కడ ఒక మాట చెప్తాను. దేవుడు మనల్ని దాచితే ఎవ్వడు కూడా కనుక్కోలేడు. హల్లెలూయా. దేవుడు మనల్ని దాచిపెడితే, దేవుడు దాచిన వాడిని శత్రువు కనుగొనట అసాధ్యం. ఎందుకు తెలుసా? ఇట్ ఈస్ బియాండ్ ద కెపాసిటీ ఆఫ్ ద డెవిల్. సాతాను కొద్ది వరకే పని చేస్తాడండి, కొద్ది వరకే పని చేస్తాడు అంతే. మొత్తాన్ని పని చేసేది ప్రభువే. ఇప్పుడు చంపిన తర్వాత పరిపాలన, ఇంకా ఆమె అనుకునేది నాకు ఎవ్వరు లేరు, నాకు అడ్డు లేదు, ఇంకా నేను పరిపాలన చూడు 1 సంవత్సరం అయిపోయింది, 2వ సంవత్సరం యానివర్సరీ, 6th యానివర్సరీ కూడా చేసుకునేది ఆమె. మనం 10th, ఆమె 6th యానివర్సరీ చేసుకుంది. అబ్బో, నో బడీ ఈస్ గోయింగ్ టు బి స్టాండింగ్ అగెయిన్స్ మీ, నాకు వ్యతిరేకంగా ఎవరు ఉండలేరు అనుకున్నటువంటి సమయంలో దేవుడు ఈ బిడ్డ విషయంలో కార్యం జరిగించాడు. దేవుని బిడ్డలారా, దేవుడు దాచడం అంటే ఏంటి తెలుసా? దేవుడు దాచడం అంటే నిన్ను, నీ కుటుంబాన్ని, నిన్ను నీ కలిగిన దాన్ని దేవుడు దాచడం అంటే ఏంటి తెలుసా? చాలా సందర్భాల్లో దాచడం అంటే ఏం జరగకుండా కాపాడడం అనుకోవచ్చు. కాదు. దాచడంలో ఒక అర్థం ఏంటి తెలుసా? ఈ 6 సంవత్సరాల వయసు వరకు ఈ బిడ్డను పెంచి 7వ సంవత్సరంలో ఈ బిడ్డకు పట్టాభిషేకం చేశారండి. యంగెస్ట్ కింగ్ అండి. యోవాషు 7 సంవత్సరాల ప్రాయంలో రాజు అయిపోయాడు. 7 సంవత్సరాల వయసులో ఏం చేయాలి? స్కూల్కి పంపాలి, పలకా బల్బం ఇచ్చి చదువుకోపోరా అని చెప్పాలి. అవునా? రాజును చేశాడు. దేవుడు దాచితే, దేవుడు సంరక్షిస్తే 6 సంవత్సరాలు ఈ బిడ్డ పెరగడమే కాదు, రాజుగా చేస్తాను అంటే అందరూ ఒప్పుకోనేంత స్థాయికి ఈ బిడ్డను తీసుకొని వచ్చాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఈ 6 సంవత్సరాలు ఆ బిడ్డ దాచబడ్డాడు అంటే ఆ బిడ్డ ఆశీర్వదించబడ్డాడు, ఆ బిడ్డ ఎదిగాడు, ఆ బిడ్డకు ఒక ట్రైనింగ్ అనేటువంటిది వచ్చింది, ఆ బిడ్డ పక్షాన ప్రజలు వచ్చారు, ఆ బిడ్డ కొరకు సైనికులు నిలబడ్డారు. ఏ సైనికులను వాడుకొని ఇంతకుముందు బిడ్డలను చంపిందో అదే సైనికులు ఈ బిడ్డకు కవచంగా మారిపోయారు, ఆమెను చంపారు. దేవుడు నిన్ను దాచితే, అందుకే లక్షల మందిని నడిపించిన మోషే ఏమంటాడు తెలుసా? 90వ కీర్తనలో, మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను దాక్కోవాలి. కానీ అక్కడ రాయబడిన పదం విశ్రమించువాడు. దేవా, నీ దగ్గర నీ నీడలోనికి వస్తే పడుకుంటాం ప్రభా, ఏమి జరిగినా బిందాస్గా ఉంటాం. మోషే ఎర్ర సముద్రం ప్రార్థన చేశాడు. ఎంత సులువండి! ఆయా సందర్భాల్లో అద్భుతాలు చూస్తే అనిపిస్తుంది, ఎర్ర సముద్రము ఫరో సైన్యము హ్యాండిల్ చేయాలంటే ఎంత తలకాయ నొప్పి. నిన్నటి దినాన మనం అందరం చూసాం, మొన్నటి దినాన ఈ తుఫాన్లు కూడా భలే పేర్లు పెడతారు కదా, పేర్లు కూడా సూపర్గా ఉంటాయి. ఈ తుఫాను వచ్చిన తర్వాత, ఫోర్కాస్ట్ వచ్చిన తర్వాత మొత్తం యంత్రాంగం అంతా రెడీ అయిపోయింది. యంత్రాంగం అంతా ఊపిరి పీల్చుకుని, ఎందుకు తెలుసా? దాని దిశ మార్చుకునింది. ఒకవేళ దిశ మార్చుకోకుండా ఉండింటే ఏమైండు? ఎందుకు చెప్తున్నాను తెలుసా? దిశను మార్చుకున్న తర్వాత రిలాక్స్ అయిపోయిన కాలంలో మనం ఉంటున్నాం. కానీ మోషే అంటున్నాడు, నా ఎదుట ఎర్ర సముద్రం ఉంది, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఎర్ర సముద్రం దగ్గర నాకు అనిపిస్తుంది, ఇప్పుడు చాలా రకాలైన వాకింగ్స్ ఉన్నాయి కదా,
పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నడుచుకుంటూ రావడం ఒకటి, జబ్బు వచ్చినప్పుడు నడిపించడం ఒకటి, ఆపరేషన్ తర్వాత నడిపించడం, ఉదయాన్నే నడిపించడం, ఉదయాన్నే నడవడం కదా, ఎక్సర్సైజ్ కోసం నడవడం, కుక్కను పట్టుకొని నడవడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. కానీ మోషేని దేవుడు ఎక్కడ నడిపించాడు? ఎర్ర సముద్రంలో. దేవా ఎట్లా ఉందంటే దేవునికి ఎర్ర సముద్రం దగ్గర పరిస్థితి ఎంత ఉధృతంగా ఉందో, ఎంత సింపుల్గా ఉందంటే ఏదో సాయంత్రం పూట ఇశ్రాయేలు ప్రజలందరూ లక్షల మంది ప్రజలు మోషే నడుచుకుంటూ అలా వాకింగ్ పోయినట్టు పోయినారు ఆ పక్కకు. దేవుడు దాచితే అదే. ఈరోజు మనం అడగాలి, దేవా నన్ను నా కుటుంబాన్ని నీ రెక్కల నీడన దాచు ప్రభువా. వీ నీడ్ యువర్ ప్రొటెక్షన్, వీ వాంట్ టు బి హైడ్ ఫ్రమ్ ఎవ్రీ అటాక్ ఆఫ్ ద డెవిల్. సాతాన్ యొక్క రహస్యములో ఉన్నటువంటి ప్రతి అజెండా నుంచి నేను నా కుటుంబం కాపాడబడాలి ప్రభువా. దేవా సహాయం చేయండి. దేవుని బిడ్డలారా, ఎలాంటి కార్యం ప్రభు చేశాడు తెలుసా? ఈ బిడ్డను కాపాడి రాజుగా చేసే విషయంలో మీరు ఇంటికి వెళ్ళి ఆ అధ్యాయాన్ని చదవండి. ఏ రకంగా ఉంటుంది తెలుసా? 6 సంవత్సరాలు ఈ బిడ్డను దేవాలయంలో దాచారండి. దాచిన తర్వాత ఒక స్టేజ్ వస్తుందండి. 7వ సంవత్సరంలో దేవుడు గుంపును తయారు చేశాడు, వ్యక్తుల్లో ప్రేరేపణ తీసుకొని వచ్చాడు. వాళ్ళందరూ కలిసి ఈమె అన్యాయంగా చంపి వచ్చింది కాబట్టి ఈ అతల్య పరిపాలన బాగలేదు, ఈమె క్రూరురాలు, దేవుని చిత్తంలో లేని పరిపాలన చేస్తుంది, ఈమె బలవంతంగా ఇంకొకరిని చంపి బయటికి వచ్చినటువంటి స్త్రీ, ఈమె దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నటువంటిది కాదు అనుకొని అందరిలో ఒక ప్రేరేపణ వచ్చి అందరూ వచ్చారు. ఈ బిడ్డను బయటికి తీసుకొని వచ్చారు, యోవాషును బయటికి తీసుకొని వచ్చారు. చిన్న బిడ్డ అయినప్పటికీ రాజుగా చేసేశారు. దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల అంటే ఏంటి తెలుసా? నీ కొరకు ప్రజలను దేవుడు ప్రభావితం చేసి సమకూరుస్తాడు, నీ కొరకు అధికారాన్ని కూలదోస్తాడు, నీ కొరకు నీకు వ్యతిరేకంగా ఉండేటువంటి వారు నీ పక్షాన ఉంటారు. దేవుని బిడ్డలారా, దాది కేర్లో 6 సంవత్సరాలు ఉన్నాడంటండి. 6 సంవత్సరాలు ఉన్నాడంట. తనను చూసుకోవడానికి ఎవ్వరు లేరు, ఒక్క దాది ఒక్కతే ఉంది. ఆ దాదితో దేవుడు ఈ యోవాషును కాపాడాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కాపుదల ఒక స్త్రీని వాడుకొని, ఒక దాదిని వాడుకొని రానికి వ్యతిరేకంగా ఈ బిడ్డను కాపాడడం ప్రారంభించాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నీకు వ్యతిరేకంగా సాతాను శక్తులు, బైబిల్లో వ్రాయబడింది, మనము పోరాడున్నది శరీరులతో కాదు, మనం పోరాడున్నది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను, ప్రధానులతోను, అంధకార శక్తులకు, లోకనాథులతో మనం పోరాడుతున్నాం. మనం పోరాడున్నది మామూలు వ్యక్తులు కాదు, దే ఆర్ సో పవర్ఫుల్. లోకనాథులు అనేటువంటి మాట మనం వింటున్నాం. మరి అంధకార శక్తులు ఒక్క వ్యక్తికి వ్యతిరేకంగా, ఒక కుటుంబానికి వ్యతిరేకంగా, పరిచర్యకు వ్యతిరేకంగా ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇవి పనిచేస్తూ ఉండగా దేవుని వైపు చూద్దాం. ప్రభువా నీవే నా దాగుచోటు, నన్ను కాపాడు ప్రభువా, నా కుటుంబాన్ని కాపాడు ప్రభువా. దేవా ఈ యోవాషును కాపాడి యోవాషును దీవించిన దేవుడు నీవే నాయనా, నన్ను నా బిడ్డలను కాపాడు, నా కుటుంబంలో కాపాడు. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైనటువంటి ఇన్సిడెంట్ మీకు చెప్పి నేను ముగిస్తాను. మనకందరికీ ఈ బ్యాంబో ట్రీ గురించి వినే ఉంటాం. అంటే ఏమనాలి, వెదురు మొక్క, వెదురు చెట్టు. మామూలుగా ఈ పందిర్లు వేసేవాళ్ళు వీటిని వాడతారు, బ్యాంబో స్టిక్ను వాడతారు, ఈ వెదురు కర్రను వాడతారు. మన దేశంలో ఉండేటువంటి వెదురు కర్రల గురించి కాదు నేను చెప్పేది. చైనా దేశంలో బ్యాంబో ట్రీస్ ఉన్నాయండి. దే ఆర్ టోటలీ డిఫరెంట్, చాలా వ్యత్యాసమైనటువంటి ట్రీస్ అండి అవి. ఈ యొక్క బ్యాంబో ట్రీస్ ఏంటంటే మామూలుగా ఒక విత్తనం వేసిన తర్వాత కొన్ని రోజులకు, ఒక వారానికే బయటకు వచ్చేస్తాయి. చైనా దేశంలో ఉండేటువంటి బ్యాంబో ట్రీస్ ఎలా ఉంటాయి తెలుసా? అవి భూమిలోకి విత్తనం వేస్తే 1 రోజు, 2 రోజులు, 1 నెల, 2 నెలలు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4, 5 సంవత్సరాల వరకు భూమిలోనే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు? భూమిలో విత్తనం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? 5 సంవత్సరాలు ఉంటుంది. 6వ సంవత్సరంలో బయటికి వస్తుందండి. బయటికి వచ్చి 6 వారాల్లో 90 అడుగుల హైట్కి వెళ్ళిపోతుంది. అది మరొకసారి చెప్తాను. విత్తినటువంటి మరుసటి రోజు, మరుసటి వారం, మరుసటి నెలలో బయటికి రాదు. అది 5 సంవత్సరాలు భూమి లోపలనే ఉంటుంది. 6వ సంవత్సరంలో బయటకు వస్తుంది. 6 వారాల్లో 90 అడుగుల హైట్కు పెరిగిపోతుంది. దేవుని కాపుదల ఎప్పటికీ అలానే ఉంటుంది. ఈ 6 సంవత్సరాలు
యోవాషును కాపాడుతున్నప్పుడు దేవుడు ప్రజల్లో పనిచేయడం ప్రారంభించాడు. ఎక్కడెక్కడ ఎవరిలో పనిచేయడం ప్రారంభించాడు. ఈ అతల్య తప్పుగా వచ్చింది, ఈ అతల్య ఇలా ఉండకూడదు కదా, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి ఈ స్త్రీ కాదు కదా, మరి ఎందుకు ఈమె వచ్చింది? ఈ తలంపులన్నీ ప్రజలకు పుట్టి ప్రజలందరిలో ఒక ఐక్యత తీసుకొచ్చి ప్రజలందరినీ ఒక గుంపు చేసి ప్రజలందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి యోవాషును బయటికి తీసుకొచ్చాడు. దేవుని బిడ్డలారా, ఆయా సందర్భాల్లో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రాకుండా ఉంటుంది చూసారా? ఏం జరుగుతుంటుందో తెలుసా? మనం అడుగుతుంటాం, దేవా ఇది చేయి ప్రభా, ఇది జరిగించు ప్రభా. ఆ బ్యాంబో, ఆ యొక్క వెదురు విత్తనము ఆ యొక్క భూమి లోపల ఏ రకంగా దాచుబడి ఉంటుందో ఎవరికి అర్థం కాదు. ఇది లోపల ఉందా, చచ్చిందా, బతికిందా, పని చేస్తుందా, పని చేయదా, ఇదేమైనా కుళ్ళిపోయిందా అర్థం కాదు. కానీ 6వ సంవత్సరాన్ని బయటకు వస్తుంది. 6 వారాల్లో 90 అడుగుల హైట్కి వెళ్ళిపోతుంది. దేవుడు దాచిన యోవాషు 6వ సంవత్సరం వరకు లోపల ఉన్నాడు, సీక్రెట్గా ఉన్నాడు. యెరూషలేములో మందిరంలో దాచబడి ఉన్నాడు ఒక దాది దగ్గర. 7వ సంవత్సరాన్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ఈ అబ్బాయికి చదువు నేర్పించండి, ఈ అబ్బాయిని బయటికి పంపండి, లేదు, డైరెక్ట్గా రాజును చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని కాపుదల్లో నీవు నేనుంటే జరిగే కార్యం ఏంటి తెలుసా? నీ ఆశీర్వాదాలను ఎవ్వరు అడ్డుకోలేరు, నీ దీవెనలు ఎవ్వరు అడ్డుకోలేరు. నీ కుటుంబాన్ని ఎంతమంది తొక్కాలని చూసినా, ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నా, దేవుడు నిన్ను కాపాడే దేవుడైతే, దేవుని కాపుదల్లో మనం ఉంటే, ఎంతగా మనము సైలెంట్గా ఉన్నా, ఒక రోజు వస్తుంది దేవుడు అలా బయటికి తీసాడా, దాన్ని ఎవ్వరు కూడా అడ్డుకోలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు యోవాషును దాచాడు. ఎలా దాచాడు? ప్రజలలో పనిచేశాడు, అధికారం ఇచ్చాడు, రాజును చేశాడు. చిన్న వయసులో, బాల్యములో 7వ సంవత్సరములో రాజు అయిపోయాడండి. 7వ ఒకసారి ఊహించండి, చిన్న బిడ్డలకు క్రిస్మస్ సీజన్లో హేరోదు వేషం ఎట్లుంటుంది? పెద్ద సింహాసనం పైన చిన్న పిల్లని కూర్చోబెడితే ఎట్లుంటుంది? అట్టుంది. కానీ దేవుడు ఆ యోవాషును ఆశీర్వదించడం ప్రారంభించాడు, యోవాషు ద్వారా పరిపాలన జరిగించడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతుంటున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే యోవాషు యొక్క ఫ్యూచర్ లాక్ చేయబడింది. ఎక్కడ దాచిపెట్టబడి దొరికితే చచ్చిపోయేంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాడు. కానీ అక్కడి నుంచి దేవుడు బయటకు తీసుకొని వచ్చాడు. దేవుడు ఆశీర్వదించిన విధానం చూస్తే వర్ణించలేం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారా? నీకు వ్యతిరేకంగా ఆలోచనలు ఉన్నాయా? నీకు వ్యతిరేకంగా గుంపు రెడీ అయిపోయిందా? నీకు వ్యతిరేకమైన కార్యాలు జరుగుతున్నాయా? వెయిట్. దేవుని కాపుదల్లో ఉండడానికి ఇష్టపడు చాలు. దేవా, యాజ్ లాంగ్ యూ వాంట్ టు బీ అండర్ యువర్ వింగ్స్, నీ రెక్కల చాటున దాగి ఉండాలని చిత్తమా ప్రభా? ఉంటా ప్రభా. ఒకరోజు వస్తుంది దేవుడు తీసుకున్న చాట పెడతాడు. యూ విల్ బికమ్ ఎ కింగ్. నీవు పరిపాలించే వ్యక్తిగా మారడం ప్రారంభమవుతుంది. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే అడ్డుకోవడం ఎవ్వరి చేత కాదు. దేవుడు మూసేశాడా, తెరవడం ఎవరి చేత కాదు. నోవహు ఆ ఓడ తలుపును మూసేశాడు దేవుడు, అంతే. ఇక నీళ్లు కూడా, వరదలు కూడా అందరినీ ముంచెత్తాయి. కానీ నోవహు ఓడలో తలుపుని ఏమాత్రము టచ్ చేయలేకపోయి. ఎందుకు తెలుసా? దేవుడు మూసాడు. దేవుడు తెరిచాడా? ఎవ్వడు కూడా మూయలేడు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు అడుగుతున్నాడు. అతల్య అనుకునింది ఇంకెవ్వరు లేరు, నేనే పరిపాలిస్తాను. ఈరోజు అతల్యాలు కనపడుతుండొచ్చు, నీకు సాతాను సంబంధమైన వ్యక్తులు కనపడుతుండవచ్చు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, డోంట్ లుక్ ఎట్ అతల్య అనే ఒక సాతాను సంబంధమైన వ్యక్తులను, శక్తులను చూచి భయపడవద్దు. నీ దేవుని దాగు చోటులోనూ ఉండాలి. అది చాలు. ఒక రోజు వస్తుంది దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుండగా, సాతాను శక్తులు నీ పైన దాడి చేస్తూ ఉండగా, శత్రువులకు చిక్కకుండా దాచి ఆ తర్వాత నిలబెట్టి రాజును చేసి ఆశీర్వదించిన దేవుడు. బైబిల్లో వ్రాయబడింది, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మన జీవితంలో కూడా కార్యాలు జరిగించునుగాక. ఆమెన్. అయితే కండిషన్, నీ జీవితంలో నీ కుటుంబ విషయాలు ఫస్ట్ దేవుని దగ్గరికి తీసుకెళ్ళు. 2, ఓర్వలేనితనం, కక్ష, కార్పణ్యాలు, ఈర్ష, పగలు, ద్వేషాలు మన జీవితాల్లో వద్దనే వద్దు. జస్ట్ హ్యాండ్ ఓవర్ యువర్ సెల్ఫ్ టు ద లార్డ్. దేవా, నన్ను, నా కుటుంబాన్ని నీ రెక్కలకు అప్పగిస్తున్నా, నన్ను కాపాడు ప్రభా, నన్ను దీవించు. గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. దేవుని తెలుసు ఎప్పుడు, ఎలా, ఎవరిని వాడుకోవాలని హెచ్చించాలో, నీకు ఎవరిని టైంకి తీసుకొని వచ్చి నీ పక్షాన కార్యాలు జరిగించాలన్న దేవునికి తెలుసు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దాట్. దేవుని సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. ప్రభా, యోవాషు కొరకు ప్రజలను, వ్యక్తులను ఏర్పాటు చేసిన దేవా, నా జీవితంలో కూడా మీ కార్యాలు జరిగించు ప్రభా. యోబు దీవించబడినట్లుగా దీవించబడతాం.
యోబు ఆశీర్వదించబడినట్టుగా ఆశీర్వదించబడతాం. యోవాషు దీవించబడినట్టుగా మనం దీవించబడతాం. మన కొరకు వ్యక్తులను దేవుడు సిద్ధపరుస్తాడు. మన కొరకు కార్యాలు జరుగుతాయి. మన ఆశీర్వాదాలు ఎవ్వరు తీసేయలేరు. ఇఫ్ గాడ్ డిసైడ్స్ నోబడీ కెన్ స్టాండ్ అగెయిన్స్ట్ us. దేవుడు నిర్ణయించాడు ఆశీర్వాదాలు మన జీవితంలో ఉండాలని. అతల్యాలు ఎంతమంది ఉన్నా, అతల్య పరిపాలన ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, ఒకరోజు దేవుడు ఇంటర్ఫీర్ అయ్యాడా అయిపోతుంది. ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభా నా కుటుంబ పరిస్థితులను బట్టి, నా పరిస్థితులను బట్టి నేను కృంగిపోయాను, బాధపడ్డాను నాయన. అతల్యాలు మాకు వ్యతిరేకంగా ఉన్నారని భయపడ్డాను, బాధపడ్డాను. ఇక ఏమవుతుందో అనేటువంటి పరిస్థితి, ఒక నష్టాన్ని ఆశీర్వాదంగా మార్చావు. యోవాషు జీవితంలో పరిపాలన చేసే వ్యక్తిగా తయారు చేశావు. దేవా నా కుటుంబ పరిస్థితులను మీ చేతులకు అప్పగిస్తున్నా. గొప్ప దేవానికి వందనాలు, సైన్యములకు అధిపతి నీకు వందనాలు, శక్తి కలిగినటువంటి దేవానికి స్తోత్రాలు, అద్వితీయుడానికి వందనాలు, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. దేవునికి వ్యతిరేకంగా మన సొంత నిర్ణయాలు, ఆలోచనలు వచ్చేసాయా? దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఓర్వలేనితనము, కుళ్ళు కుతంత్రాలు ఏమైనా నడిచామా, ఆలోచించామా, పని చేసామా, ఓర్వలేక ఇతరుల పైన ఏవేవో చేసామా? దేవుని దగ్గర క్షమాపణ అడుగుదాం. ఇవన్నీ ప్రక్కన పెట్టి ప్రభు వైపు చూసినప్పుడే యోవాషును దర్శించినట్టుగా నిన్ను దర్శించగలడు. దేవుని సన్నిధానంలో నేను ఏ ప్రార్థన చేస్తున్నానో అదే ప్రార్థనతో ఇప్పుడు ఏకీభవించండి. మామూలుగా నేను మీరు ప్రార్థించమని చెప్తాను, కానీ ఇప్పుడు నా ప్రార్థనతో ఏకీభవించండి. నేను ఏ విషయంలో అడుగుతానో అదే విషయంలో మీరు కూడా ప్రార్థన చేయడం ప్రారంభించండి. హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవానికి వందనాలు, సర్వోన్నతుడా మీకు స్తోత్రాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, సైన్యములకు అధిపతివైన దేవానికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తి కలిగిన దేవా, ప్రభావం కలిగిన దేవా, మార్పు లేని దేవా, మహిమ కలిగినటువంటి దేవా, అద్వితీయుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి, నిన్ను దేవుడిగా కలిగి ఉంటున్నామే కానీ నీకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు ప్రభా. మా జీవితాల్లో మా సొంత తలంపులు, సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, సొంత తన పద్ధతులతో మేము ముందుకెళ్ళాలని ప్రయత్నం చేసి దెబ్బతింటున్నాం నాయన. నీ రెక్కల చాటుకి మేము వస్తున్నాం ప్రభా. నీవే మా దాగు చోటు అని మీ దగ్గరికి మేము వస్తున్నాం ప్రభా. మా పక్షాన ఇది మొదలుకొని దేవుని కార్యములు జరుగునుగాక. యోవాషు కొరకు ఎన్ని కార్యాలు చేసావో అన్ని కార్యాలు ఇప్పుడు మా కొరకు, మా కుటుంబ సభ్యుల కొరకు, పరిచర్య కొరకు జరుగునుగాక. దేవా, మీ పోషణ అనుభవించా, మీ సహాయాన్ని చూసా, మీ సందేశాలు విన్నా, మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చారు. అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు దేవా మీరు జరిగిస్తూ, వేల సందేశాల ద్వారా మాతో మాట్లాడుతూ, మమ్మల్ని పోషించి బలపరిచిన దేవా మీకే హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ, గతమంతటిని బట్టి వందనాలు, భవిష్యత్తు కూడా ఇంకా మహిమకరంగా మీరు చేయబోతున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీ చేతులకే మమ్మల్ని పరిచరణ అప్పగిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.